అన్ని సీజన్స్తోనూ పోల్చుకుంటే సీజన్ 9 చాలా సూపర్ డూపర్ హిట్ అయిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి ఆ తర్వాత భరణి దగ్గరికి వచ్చి ఆగారు. భరణి ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, మీ అమ్మాయి హౌస్లోకి వచ్చినందుక అంటే, అవును సార్, అసలు మా అమ్మాయి ఒక్కతే ఇంత దూరం వచ్చింది అంటే నేను షాక్ అయ్యాను సార్. అంటే ఏమైంది అంటే, అసలు మా పాపకి ఆఫీస్ ఇల్లు తప్ప ఇంకేమీ తెలీదు సార్. అలాంటిది ఇంత దూరం అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి అందులోనూ ఎంత చక్కగా మాట్లాడింది సార్. నిజంగా ఇదొక బెస్ట్ మెమరీ సార్, నా లైఫ్లో గుర్తుండిపోయేది అంటూ నాగార్జున గారికి చెప్పుకొచ్చారు భరణి. ఓకే భరణి, మరి అందరిలాగే మీ అమ్మాయి కూడా హౌస్లోకి వచ్చింది, నీకు మంచి బూస్టప్ ఇచ్చింది, అలాగే తనుజని వాళ్ళ సిస్టర్ అంటూ ఇది చేసింది. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఈ వారం నీ గేమ్ ఎక్కడ కనిపించలేదు భరణి. మళ్ళీ ఏమైంది, మళ్ళీ బాండింగ్స్లో చిక్కుకున్నావా ఏంటి అంటే, అబ్బబ్బే లేదు సార్, అలాంటిది నేను ఏ బాండింగ్స్లో కూడా చిక్కుకోలేదు సార్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్, ఈ రోజు నుంచి దివ్యకి నాకు కొంచెం దూరం ఉండమని చెప్పండి సార్. ఎందుకంటే దివ్య అసలు ఎలా ఉంటుందంటే ఒక సైకోలాగా మారిపోతుంది, సమయానుసారం అదో టైప్లా ప్రవర్తిస్తుంది. ఏమైనా నేను చెప్పినా సరే నా మాట వినట్లేదు సార్, అందుకే మీ వరకు నేను తీసుకొచ్చాను. ఆమె గేమ్ని ఆమె ఆడుకోమనండి సార్, నా గేమ్ నేను ఆడుకుంటాను అంటే, ఓకే భరణి నేను చెప్తాను, కానీ నిన్న తనుజకి అలాగే దివ్యకి చాలా పెద్ద గొడవ జరిగింది. మరి ఆ గొడవల్లో నువ్వు ఒక పెద్ద మనిషిలాగా ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయావు? నువ్వు దివ్యకి మ్యానిపులేట్ అయ్యావా? అక్కడ దివ్య నిన్ను అన్నదా లేదా అంటే, లేదు సార్ అంటే, సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ చూపించిన తర్వాత అందులో క్లియర్ కట్గా దివ్య భరణిని అన్నది. సో దీంతో తనుజ అక్కడ నీకోసం స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది కదా. మరి దివ్య అన్నది అంటే నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయావంటే, నిజానికి చెప్పాలి అంటే తనుజకి సపోర్ట్ చేసే దివ్య ఫీల్ అవుతుంది, కానీ దివ్యకి సపోర్ట్ చేసే తనుజ అలా ఫీల్ అవ్వదు. కానీ మరీ టూ మచ్ అయిపోయింది సార్ దివ్య. తను ఎంత సైకోలా తయారైందంటే అది నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంటే, సరే వెయిట్ దివ్య ఒకసారి లే అంటే, సార్ చెప్పండి అంటే, నువ్వు ఒక పెద్ద ఆయనని పట్టుకొని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే, అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అలా ఆ వర్డ్ వచ్చేసింది సార్. ఎంత హీటెడ్ మూమెంట్ వచ్చినా సరే నువ్వు డిఫెన్స్ వేసుకోవాలి తప్ప ఒక వ్యక్తిని గౌరవం లేకుండా అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అయినా నీ గేమ్ నువ్వు ఆడుకో, ఆయన దూరంగా పెట్టినప్పటికీ కూడా నువ్వు ఎందుకు అంతా అలా చేస్తున్నావంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే గనక తనుజ విషయం అలాగే భరణి విషయంలో గట్టిగా క్లాస్ పీకారు దివ్యకి. ఇక ఇందులో భాగంగానే దివ్య నేను తర్వాత మాట్లాడతాను కూర్చో అంటూ భరణి దగ్గరికి వచ్చి, భరణి ఒకటి గుర్తు పెట్టుకో, ఇంకా 4 వారాలు మాత్రమే ఉన్నాయి. సో ఈ 4 వారాలు నువ్వు గేమ్ మీద ఫోకస్ పెడితే ఓకే, లేకపోతే చేసేదేమీ లేదు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే మళ్ళీ భరణికి మంచిగా బూస్టప్ ఇచ్చి ఆ తర్వాత కూర్చోమని చెప్పారు. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు భరణి మీద చేసిన వాక్యాలు కరెక్టేనా కాదా అనేది కామెంట్ చేయండి.